హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే, మనం ఫస్ట్ ఏపీఎస్సి అంటే ఏంటి, టీఎస్పీఎస్సి అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. జాబ్స్ నోటిఫికేషన్స్ పడ్డాయి అన్నమాట. టీఎస్పీఎస్సి అంటే తెలంగాణలో పడినాయి అన్నమాట. అయితే అసలు ముందు మనకి ఏపీఎస్సి అంటే ఏంటి, టీఎస్పీఎస్సి అంటే ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. టీఎస్పీఎస్సి అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. అలాగే ఏపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. అంటే గ్రూప్ 4 అలాంటివి అప్లై చేస్తారు కదా, మనకు కూడా ఒక్కొక్కసారి నోటిఫికేషన్ పడుద్ది, మనం కూడా అప్లై చేస్తూ ఉంటాం అనమాట. అంటే గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ అలాంటివన్నీ మనకి ఏపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తారు, లేకపోతే టీఎస్పీఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఏమైంది అంటే, టీఎస్పీఎస్సి వాళ్ళు అంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారనమాట. ఓకేనా, అది దాని గురించి నేను చెప్తాను అనమాట. అయితే నేను దీని గురించి చెప్దామని చూసేలోపు ఈరోజు ఇంకొక విషయం ఏంటి అంటే, ఎస్బీఐ వాళ్ళు కూడా ఇదిగోండి చూడండి, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్ రిక్రూట్మెంట్ ఇచ్చారు. అది ఏంటి అంటే ఈరోజే రిలీజ్ చేశారనమాట. 5121 పోస్టులు ఉన్నాయండి. నేను ఎస్బీఐ గురించి తర్వాత చెప్తాను, ఎందుకంటే అది ఇంకా ఓపెన్ అవ్వలేదన్నమాట. అది ఆన్లైన్ చేయడానికి ఇంకా ఏం ఓపెన్ చేయలేదు. కాకపోతే ఏంటి అంటే, మీకు ఒక ఐడియా కోసం ఎస్బీఐ కూడా పడింది. సో డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి చక్కగా అందరూ ప్రిపేర్ అవ్వండి. బ్యాంక్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. ఎస్బీఐకి చాలా ఉన్నాయన్నమాట పోస్టులు. 5121 పోస్టులు ఉన్నాయన్నమాట. కానీ ఏపీకి లేవు, తెలంగాణకు ఉన్నాయి, చెన్నైకి ఉన్నాయి అన్నమాట. సో మీరందరూ బాగా ప్రిపేర్ అయ్యి ఎస్బీఐకి కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారని నేను మీకు ఒకసారి చెప్తున్నాను అనమాట. అంటే ఇప్పుడే మీకు చెప్పాను అనుకోండి, కొంచెం మీరు త్వరగా ప్రిపేర్ కూడా అవుతారు కదా, అందుకని ఈరోజే అది చెప్పాను. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే టీఎస్పీఎస్సి అనమాట. టీఎస్పీఎస్సి అంటే ఏమని చెప్పాను, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా పోస్టులు పట్టాయి అనమాట. అదేంటో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. తెలంగాణ స్టేట్ ఇదిగోండి, ఇప్పుడు మనము నోటిఫికేషన్స్కి వెళ్ళినప్పుడు ఇదిగోండి టీఎస్పీ, ఇదిగోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదిగోండి ఇక్కడ టీఎస్పీఎస్సి అసిస్టెంట్ అప్లై ఆన్లైన్ అని చూడండి. ఇది క్లిక్ చేసుకోండి. ఇది ఎక్కడ ఉండిద్ది, నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఇది ఎలా ఓపెన్ చేయాలి అని. ఇదిగోండి ఇలా ప్లస్ అనే బటన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రీ జాబ్ అలర్ట్స్ అని కొట్టండి గూగుల్లో. ఓకేనా, అప్పుడు మీకు ఇలా వచ్చింది అనమాట, ఫ్రీ జాబ్ అలర్ట్స్. ఇది ఓపెన్ చేస్తే మీకు ఇలా నోటిఫికేషన్స్ వస్తాయి అన్నమాట. మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేయలేదనుకోండి, అన్ని స్టేట్స్ కలిపి ఇందులో వస్తాయి అన్నమాట. అన్ని స్టేట్స్ కలిపి ఏమున్నాయి చూడండి ఇక్కడ మనకి. ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఎస్బీఐ క్లర్క్ అప్లై ఆన్లైన్ అనమాట. ఈరోజే రిలీజ్ అయింది అది. ఓకేనా, దానికి ఇంకా టైం ఉంది, ప్లస్ ఇంకా ఓపెన్ కూడా అవ్వలేదన్నమాట. ఎగ్జామ్ డేట్స్ అవన్నీ ఇచ్చారు. ఒకసారి చూద్దామంటే ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి. అది ఏమైందంటే ఇదిగోండి, ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2021 అప్లై ఆన్లైన్ ఫర్ 5121 వేకెన్సీస్ ఉన్నాయంట చూడండి. ఈరోజే రిలీజ్ చేశారు. ఓకేనా, ఇదిగోండి ఎగ్జామ్ వచ్చేసేసి 7వ నెల అనమాట. అంటే ఇప్పుడు మే అయితే 5, మే, జూన్, జూలై 31వ తారీఖు ఎగ్జామ్ అనమాట. ఇవన్నీ ఇచ్చారు చూడండి. పేమెంట్ ఎప్పుడు కట్టాలి, అప్లికేషన్ డీటెయిల్స్, యువర్ అప్లికేషన్ ప్రింటింగ్ ఎప్పుడు తీసుకోవాలి, మనం ఆ కార్డ్ ఎప్పుడు తీసుకోవాలి, ఇవన్నీ ఒకసారి నేను మళ్ళీ అసలు ఎలా అప్లై చేయాలి మీకు చూపిస్తాను, మీరు కూడా అప్లై చేసుకుందరు కానీ. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి అంటే టీఎస్పీఎస్సి అనమాట. నేను ఇలా బ్యాక్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే ఇందాక హోమ్ ఉంది కదా, ఈ హోమ్లోనే ఇదిగోండి ఇక్కడ ఉంటాయి చూడండి, ఇవన్నీ మన స్టేట్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఏపీ, ఏఎస్, బీఆర్, సిజీ, డిఎల్, జీజే ఇలా ఉన్నాయి కదా. ఏపీ అంటే మన ఏపీ అనమాట. ఇదిగోండి ఇక్కడ టీఎస్ అని ఉంది చూడండి, ఇక్కడ తమిళనాడు. టీఎన్ అంటే తమిళనాడు అనమాట. ఆర్జే అంటే రాజస్థాన్, పంజాబ్ అలా అనమాట. మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, టీఎస్ అంటే ఇగోండి ఇది టీఎస్.
టీఎన్ సెలెక్ట్ చేసుకోకూడదు. టీఎన్ అంటే తమిళనాడు అనమాట. టీఎస్ అంటే ఏంటి, తెలంగాణ స్టేట్ అనమాట. ఓకేనా. ఇదిగోండి, ఒక్కొక్కసారి టీఎన్పిఎస్సి కూడా ఇదే అనుకుంటారు. టీఎన్పిఎస్సి అంటే తెలంగాణది కాదు, అదేంటంటే తమిళనాడుది అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి, టీఎస్పిఎస్సి అనమాట. ఇదిగోండి, ఇప్పుడు అసిస్టెంట్ ఆన్లైన్ సెలెక్ట్ చేశాను చూడండి. ఇదిగోండి, టీఎస్పిఎస్సి సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనమాట. రిక్రూట్మెంట్ అప్లై. ఇదిగోండి 127 పోస్టులు ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇదిగోండి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పాను కదా, అదనమాట. ఇప్పుడు మనము దీనికి ఫీజు ఎంత అంటే 200 అంటండి ఫీజు. ఇదిగోండి, ఇది 200 అంట. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 200 అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు ఏమో 80 రూపీస్ అంట. ఇంకా ఎగ్జామినేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ క్యాండిడేట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 నుంచి 34 వరకు అప్లై చేసుకోవచ్చు అంట. ఓకేనా. అది కూడా టీఎస్ వాళ్ళు. పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీజు లేదని చెప్తున్నాడు అనమాట. ఇదిగోండి, ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 34 ఆఫ్ టీఎస్కి సంబంధించిన వాళ్ళు. పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్కి నిల్ అంట. ఓకేనా. అంటే ఓసీ వాళ్ళకి ఫీజు ఉంటుంది అనమాట, నాకు అంతే కదా. ఇదిగోండి, స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ ఎంత, 19/4 అనమాట. లాస్ట్ డేట్ టు అప్లై 25. ఓకేనా. ఎక్స్టెండెడ్, ఇంకా ఎక్స్టెండ్ చేశారంట చూడండి. ఇదిగోండి, 18 నుంచి 34 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ జాబ్ అయినా సరే మనం అప్లై చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏం చూసుకోవాలి, నోటిఫికేషన్ని. ఇదిగోండి, ఫస్ట్ నోటిఫికేషన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదిగోండి, షార్ట్ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ అనేది చూసుకోవాలి అనమాట. ఇదిగోండి, ఇది నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ 15 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 10 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ప్రొఫెసర్ ఇదిగోండి జయశంకర్ తెలంగాణ స్టేట్కి ఇదిగోండి 102 ఉన్నాయి. ఇట్లా అనమాట. ఇదన్నీ ఇచ్చారు, ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి ఏంటి అని ఒక పేజ్ ఇచ్చారనమాట. ఓకేనా. తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అప్లై ఆన్లైన్ అన్నామనుకోండి. ఇదిగోండి, అప్లై ఆన్లైన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీరు ఏమేమి అప్లై చేసుకోవచ్చు. ఇదిగోండి, టీఎస్పిఎస్సి ఐడి ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అంటే ఏంటి ఐడి అంటే ఏంటి, ఫస్ట్ ఒకటి మనకి ఏపీపీఎస్సికి కూడా ఒక ఐడిని సెలెక్ట్ చేసుకోవడానికి ఆధార్ నెంబరు అవన్నీ పెట్టించామనుకోండి, ఫస్ట్ మనకు ఒక ఐడి ఇస్తారనమాట. ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా. అలా ఇప్పుడు ఇదిగోండి, ఇవి అప్లై చేసేటప్పుడు ఇదిగోండి ఇవన్నీ అప్లై చేసుకొని ఇది ఫిల్ చేసిన తర్వాత ఫీజు వచ్చిన తర్వాత ఫీజు కూడా కట్టాలన్నమాట. నేను ఆల్రెడీ జాబ్ అప్లికేషన్స్ 2 చెప్పాను, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట, ఏమంత పెద్ద తేడా ఏముండవు. ఓకేనా. ఒకసారి అవి చూడండి, అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఇది కూడా నేను అప్లై చేయడం, ఏ జాబ్ అయినా ఒకటే, అన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఏమేమి ఉండాలి మీ దగ్గర, ఫోటో ఉండాలి, మీ ఆధార్ కార్డు ఉండాలి, మీ ఫోన్ నెంబరు, ఇవన్నీ మెయిల్ ఐడి ఇవన్నీ ఉండాలన్నమాట. ఫోటో ఎలా పెట్టారు, ఫోటో కింద సైన్ పెట్టమన్నారా, లేకపోతే ఫోటో సపరేట్గా పెట్టమన్నారా, సైన్ సపరేట్గా పెట్టమన్నారా, ఇలా అన్నీ అక్కడ వచ్చినవి అన్నీ ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫిల్ చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి వస్తుంది. ఐడిని మనం ఉంచుకున్నాం అనుకోండి, ఎగ్జామ్ ముందు మనకి హాల్ టికెట్ వస్తుంది. ఆ హాల్ టికెట్ మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా. అది ఇదిగోండి, ఇప్పుడు ఇది చూస్తుంటే నాకేంటి అంటే ఇంకొకటి కూడా వచ్చింది తెలంగాణలోనే, అది చెప్దామని ఇది కూడా చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి 23/4 ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ అని ఉంది కదా, 10th క్లాస్ వాళ్ళకు కూడా పోస్టులు పడ్డాయండి. ఇక్కడ ఏడబ్ల్యూటీ ఏడబ్ల్యూహెచ్ 168 పోస్టులు ఉన్నాయి కదా. ఇదిగోండి 10th క్లాస్ 16/5/2021 వరకు ఉంది డేట్. ఇదేంటి అంటే అంగన్వాడీ టీచర్స్ అంట. ఇదిగోండి, ఎవరెవరికి ఉన్నాయి అంటే అంగన్వాడీ టీచర్స్ తెలంగాణ వాళ్ళకండి. ఇదంతా బాగా ఉపయోగపడుద్ది. నేను ఆ ఊరు పేర్లు చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఇదిగోండి, చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, ఈ ఏరియాస్లో మొత్తం 42 ఉన్నాయంటండి. దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు ఇచ్చారు. ఏమని ఉండాలి అంటే
తప్పనిసరిగా 10th క్లాస్ అయి ఉండాలి, పెళ్ళైన వాళ్ళు అయి ఉండాలి, ప్లస్ ఇదిగోండి ఇన్ని సంవత్సరాలు 35 years ఉండాలంట. ఇదిగోండి మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి హైదరాబాద్ జిల్లాలో మహిళా శిశు దివ్యాంగుల మరియు వయో వృద్ధుల శాఖ పరిధిలో గల ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్వాడీ టీచర్స్ పోస్టులు అనమాట. ఇదిగోండి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చాడు. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి, మీకు డీటెయిల్స్ అన్నీ కనబడతాయి అనమాట. ఓకేనా? మీకు అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ రూపంలో చెప్తే దీన్ని కూడా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది చెప్తాను. ఇదిగోండి SC మరియు ST అభ్యర్థులు కనీసం 21 నుంచి 18 years అభ్యర్థులు పరిగణలోనికి తీసుకోబడతారంట. ఇదిగోండి తప్పనిసరిగా స్థానికంగా ఆ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులంట. ఒకవేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే గెజిటెడ్ ఆఫీసర్ సైడ్. అందుకేనండి నేను చెప్పేది, ఎప్పుడైనా 10th మనకి ఏ పేరు అయితే ఉందో ఆ పేరుని మార్చకూడదు. ఆధార్లో కానీ అన్నిట్లో అదే ఉండాలి. ఒకవేళ అది లేదనుకోండి, ఇలాగే ఏదైనా అంటే పెళ్ళి అయిపోయిందని చెప్పేసి మనం ఒక్కొక్కసారి లేడీస్ ఏం చేస్తామంటే నేమ్ మార్చేసుకుంటాం. రిజిస్ట్రేషన్ కార్డులో ఇలా ఉంది, మామూలు వాటిల్లో ఇలా ఉంది, హస్బెండ్ నేమ్ రావాలి అలా అంటారు కదా. అలా మార్చుకుంటే ఇలాంటి ఏదైనా 10th క్లాస్ మీద ఏదైనా జాబ్స్కి అప్లై చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకనే నేను ఒకసారి ఆల్రెడీ చెప్పాను, ఇలా మీరు ఏదన్నా చదువుకున్న వాళ్ళు ఫ్యూచర్లో ఏదైనా జాబ్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం మ్యారేజ్ అయిన తర్వాత ఆధార్ కార్డులో పేరు మార్చమాకండి, 10th ఎలా ఉందో అలాగే ఉంచుకోండి అని నేను మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి చెప్పాను కదా. ఒకవేళ పేర్లో మార్పులు ఉన్నాయనుకోండి, మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టించుకోవాలి, మళ్ళీ ఆధార్ మార్పించుకోవాలి, ఇదంతా ఉండిద్ది అనమాట. మళ్ళీ ఆధార్లో ఉన్నట్టుగా మళ్ళీ పాన్ కార్డ్ పెట్టుకోవాలి. ఇదంతా చాలా ప్రాసెస్ అవుతుంది అనమాట. అసలు మార్చుకోకుండా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత దానికోసం మళ్ళీ మనం వాటి ఈ సేవల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా మార్చుకోకుండా ఉంటే బెటర్ అండి. అది నా సజెషన్. ఎందుకంటే నేను ఆల్రెడీ డిగ్రీకి అలాగే చేశాను. నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువుకున్నాను. 10th ఒకటి ఉంది, డిగ్రీలో ఒకటి ఉందన్నమాట. నాకు మామూలుగా మనకి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు తెలుసా మీకు ఎవరికైనా? ఇదివరకు మాకేంటంటే మనకి 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ అయిపోయిందనుకోండి, వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. నేనేం చేశానంటే డిగ్రీ ఫస్ట్ 10th అయిపోయిన తర్వాత నా టైప్ లోయరు, హైయరు, ఇంగ్లీషు, తెలుగు, మళ్ళీ ఏమో 10th, ఇంటరు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళాను. నేనేం చేశానంటే 10th ఓకే, టైప్ ఓకే, ఇవన్నీ ఓకే, డిగ్రీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత చదువుకున్నాను. ఆ డిగ్రీది యాక్సెప్ట్ చేయాల, ఎందుకంటే నేను డిగ్రీకి హస్బెండ్ వల్ల ఇంటి పేరు పెట్టాను అన్నమాట. సో నాది ఇప్పటికి కూడా డిగ్రీని ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించలేదు. వాళ్ళు ఏమడిగారంటే, నేను రిజిస్ట్రేషన్ చేయించాలంటే ఎలాంటి మరి నేను నాదే కదా ఇది అని అంటే, నీదే అని మేము ఎలా చెప్తాము, నీ పేరు లేదు ఇక్కడ, మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకోండి. అప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉన్నాయి, అసలు మ్యారేజ్ సర్టిఫికెట్స్ తెచ్చుకోండి, మళ్ళీ ఇంకా లాయర్ దగ్గర ఏవో తెచ్చుకోండి, ఇవన్నీ చెప్పారనమాట. ఇదంతా మనకు అవసరమా? నేను మీకు నాకు అనుభవం ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. ఇలా ఫేస్ చేస్తారు కాబట్టి మీరు అలాంటి పని చేయమాకండి. ఆధార్లో ఎలా అయితే 10th క్లాస్లో ఎలా అయితే ఉందో అలా ఆధార్లో పెట్టుకోండి. మగవాళ్ళు ఏంటంటే కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి, అది తర్వాత తిరగాల్సి వచ్చింది అనమాట. మళ్ళీ మమ్మల్ని మీరే తీసుకెళ్ళి తిరగాలి కదా. ఇప్పుడు మీరే కదా మమ్మల్ని తీసుకెళ్ళాలి, బయటికి వెళ్ళాలంటే ఏ ఆఫీసులకి వెళ్ళాలంటే మీరే తీసుకెళ్ళాలి. మీకు కుదరదు అనుకోండి, ఇంకా మమ్మల్ని ఎవరు తీసుకెళ్ళరు. అప్పుడు తీసుకెళ్ళకపోతే ఏమవుతుంది, ఆ పనులన్నీ ఆగిపోతాయి. సో మేము ఇప్పుడు కనీసం ఏంటంటే ఏదైనా జాబ్ చేస్తే ఏంటంటే మీరు చేసే అంతలో మేమేంటి కనీసం ఒక 7 నెలలకి చన్నీళ్ళలాగా ఉపయోగపడాలని ఏదో ఒక జాబ్ చేద్దాం అనుకుంటాము. ఇవన్నీ ఇలా చేశారనుకోండి, తిరగడానికి వాటికే సరిపోద్ది అనమాట. సో మీరు కొంచెం ఆలోచించుకొని 10th ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంచేసేయండి, ఎందుకంటే తర్వాత మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకేనా? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.